ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మరొక 2 ఋతువుల గురించి మాట్లాడుకుందాం. ఏంటయ్యి? గ్రీష్మ ఋతువు మే, జూన్. గ్రీష్మం అంటే సూర్యుడు బాగా వేడిగా ఉంటాడు, స్ట్రైట్గా తిరుగుతూ ఉంటాడు. అంటే ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి రావడం మొదలవుతుంది అనమాట. ఆ టైంలో ఏమవుతుందంటే స్ట్రైట్గా వస్తాడు. మే, జూన్ నెలల్లో ఎక్కువగా తీక్షణంగా ఉంటుంది. పగలు టైము పెరుగుతుంది, రాత్రి టైము తగ్గుతుంది. ఈ టైంలో ఏం చేస్తా అంటే సూర్యుడు మన బాడీలో ఉన్న శ్లేష్మాన్ని వాతాన్ని తీసేసుకుంటాడు. డ్రై అయిపోతుంది బాడీ ఎండ వల్ల. అందుకే ఏం చేయాలంటే ఈ సీజన్లో ఎక్కువగా ఆ శ్లేష్మాన్ని పెంచేవి తినాలి. అంటే పళ్ళు, జ్యూసులు, చలవ చేసే పదార్థాలు ఎక్కువగా తినాలన్నమాట. అంటే స్వీట్సు, ఫ్రూట్సు ఇటువంటి. ఈ టైంలో ఎక్కువ వస్తాయి. మనకి ఏమొస్తాయి? పళ్ళు, పనసపళ్ళు వస్తాయి, పైనాపిల్ వస్తుంది, మామిడి పళ్ళు వస్తాయి, సపోటా పళ్ళు వస్తాయి. ఇవన్నీ కూడా చాలా తీయగా ఉంటాయి. షుగర్ ఎక్కువ ఉన్న పదార్థాలు అన్నమాట. ఆ టైంలో ఇవన్నీ కూడా తీసుకోవాలి. అలాగే దోసకాయలు వస్తాయి, అంటే పందిరి దోస అంటారు, తినే దోసకాయలు. కర్బూజా వస్తాయి, పుచ్చకాయలు, కర్బూజాకాయలు, దోసకాయలు. ఇప్పుడు మస్క్ మిలన్ అనే హైబ్రిడ్ రకాలు వస్తున్నాయి కదా, ఇవి వాటర్ ఎక్కువ ఉన్న పదార్థాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఈ సీజన్లో బాగా ఎక్కువగా తినాలి. ఏమవుతుంది? ఈ సీజన్లో కఫం, శ్లేష్మం అనేది సూర్యుడు ఎక్కువ తీసేసుకుంటాడు కాబట్టి అవి కలిగిన పదార్థాలు ఎక్కువగా తినాలి. జ్యూసెస్, చలవ చేసే పదార్థాలు, నూనె, పాలు, పెరుగు, షేర్వా ఇలాంటివి తింటా. పులుపు, కారం, ఉప్పు తగ్గించాలి ఈ సీజన్లో. పులుపు, కారం, ఉప్పు ఏ నెలలోనండి? గ్రీష్మ ఋతువు మే, జూన్ నెలలు అన్నమాట. రాత్రి వెన్నెల్లో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి అప్పుడు మబ్బులు కూడా తక్కువ ఉంటాయి. జూన్ నెలలో కొంచెం మబ్బులు వచ్చేస్తాయి అనుకోండి. కొన్ని ఏరియాలో మే, జూన్లో వస్తాయి మబ్బులు, కొన్ని ఏరియాలో మే, జూన్లో అవి వెళ్ళిపోయాక వస్తాయి. అందుకు ఇది కామన్గా రాసిందనమాట. అంటే అదే నెలల్లో అదే ఋతువు వస్తుందా అని మీరు అడగచ్చు. మీకు ఋతువుల గురించి చెప్పేటప్పుడే చెప్పాను. ఇది మనం అప్రాక్సిమేట్గా రాసింది. ఋతువులు మారుతాయి, కాలాలు మారుతాయి. అలాగే భూమి కూడా ప్రతి 100 ఇయర్స్కి తన యొక్క యాక్సిస్ ఏది ఉందో అది చాలా తక్కువ ఎంఎంలో మారుతూ ఉంటుంది. ఈ దిక్కులనే ఈ పూర్వం నిర్ణయించారు. సూర్యుని బట్టి మన వాళ్ళు చెప్తారు కాబట్టి అందులో తేడా రాదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ప్రకారం నిర్ణయించిన దిక్కులైతే 100 సంవత్సరాల కోటి ఎంతో ఎంఎం మారుతుంది. అది దాని ప్రకారం చూస్తే ఇప్పుడు మనం గీసి గీతలు కూడా కరెక్ట్ కాదని అనుకోవాలి. అందుచేత ఏంటంటే గ్రీష్మ ఋతువులో తీసుకోవాల్సిన పదార్థాలు చెప్పాను. ఇంకా వర్ష ఋతువు జూలై, ఆగస్టు. వ్యాధులు పుడతాయి చాలా ఎక్కువగా. పెరాలసిస్, స్ట్రోక్స్ ఇలాంటివి ఎక్కువ రావడానికే కారణం అవుతుంది. ఇప్పుడు ఉప్పు, పులుపు ఎక్కువ తినాలండి. పొయ్యి వద్ద కూర్చోవడం అంటే క్యాంప్ ఫైర్ చాలా మంచిదన్నమాట. మసాజ్ కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. పెరుగులో మిరియాలు వేసుకుని తినాలి. గోధుమలు, మినువులు, బియ్యం తింటే మంచిది. కింద పడుకోకూడదు. స్విమ్మింగు పగలు నిద్ర, అంటే భోజనం చేసిన తర్వాత నిద్రపోకూడదు. నూతి నీరు, వర్షం నీరు త్రాగుటకు మంచిగా ఉంటుంది. అర్థమైంది కదండి? ఈ విధంగా మనకి వర్ష ఋతువు గురించి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు. ఉప్పు, పులుపు ఎక్కువగా వాడవలన అంటే ఏంటంటే మనకి ఈ గ్రీష్మ ఋతువులో మే నెలలో, జూన్ నెలలో మనకి పచ్చళ్ళన్నీ కొద్ది ఇంచుమించు అప్పుడే పట్టుకుంటాం మనం. పండుమిరపకాయ పచ్చడిని, మామిడికాయ పచ్చడి అంటే ఆవకాయ, మాగాయ ఇలాంటివి, చింతకాయ పచ్చళ్ళు. అంటే చింతకాయ జనవరిలోకి వచ్చేస్తుంది అనుకోండి, చింతకాయ పచ్చడి అప్పుడు పడతారు. అప్పటికి ఇది పాత పచ్చడి అవుతుంది, 6 నెలలు దాటిపోతుంది కాబట్టి ఆ చింతకాయ పచ్చడి తింటాం. ఈ పచ్చళ్ళు అనేది ఎక్కువగా తింటాం ఈ ఋతువులో చాలా మంచిది అనమాట. మసాజ్ కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. పొయ్యి దగ్గర కూర్చోమని పర్టికులర్గా రాశాడు. పొయ్యి వేడి చాలా మంచిది అని. వర్షాకాలం ఏం చేయాలి మనం? ఈ క్యాంప్ ఫైర్ లాంటివి వేసుకోవడం, ఆ క్యాంప్ ఫైర్ చుట్టూరు కూర్చోవడం, ఆ క్యాంప్ ఫైర్లో అయితే దొరికేవి ఆ టైంలో మొక్కజొన్న పొత్తులు లాంటివి, వేరుశనక్కాయలు ఇటువంటివి కాల్చుకుని తినడం, ఇలాంటివి చేస్తే ఏ ఋతువులో ఏవి దొరుకుతున్నాయో అవి చాలా బాగా మనకి పనిచేస్తాయి అన్నమాట. ఇక్కడ ఏమన్నాడు? మినువులు, గోధుమలు ఎక్కువ తీసుకోమన్నాడు.
అంటే మినువులు చాలా బలకరమైన పదార్థం అండి. గోధుమలు కూడా బలమైనవి. బియ్యం కూడా ఏంటంటే బ్రౌన్ రైస్ కూడా చాలా మంచిదనమాట. కింద పడుకోవద్దు అన్నారు. ఎందుకంటే భూమి చల్లబడిపోతుంది అప్పటికి. ఆ చల్లని ప్రదేశం మీద తేమగల ప్రదేశంలో పడుకోవడం వల్ల ఏమవుతుందంటే అనేక రకాల సూక్ష్మజీవులు భూమి మీద తిరుగుతూ ఉంటాయి. బ్యాక్టీరియాలు, వైరస్లు ఇవన్నీ. చెమ్మగా ఉంటుంది కదండి, తడిగా ఉంటుంది, మాయిశ్చర్ ఉంటుంది భూమిలో ఎక్కువ వర్ష ఋతువులో. ఆ మాయిశ్చర్ వల్ల ఏమవుతుందంటే లంగ్స్ ఇబ్బంది పడతాయి, వాతవ్యాధులు పుడతాయి. వాతవ్యాధులు ఎక్కువ పుట్టడం వల్లనే ఆ టైంలో మనకి ఈ కొలెస్ట్రాల్ పెరగడం కానీ ఇంకోటి కానీ ఇలాంటివి జరగడం వల్ల బీపీ స్లో అవడం వల్ల కానీ లేకపోతే లో బీపీ రావడానికి అవకాశం ఉంటుంది. వాతావరణంలో మాయిశ్చర్ ఉంటుంది, నేల మీద మాయిశ్చర్ ఉంటుంది. కాబట్టి పొయ్యి దగ్గర వేడిగా ఉన్న ప్రదేశాల్లో కూర్చోవడం వల్ల, అంటే నైట్ క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ఆ వేడి మన శరీరానికి తగడం వల్ల మన శరీరం మీద ఉన్న సూక్ష్మజీవులు కానీ మన డ్రెస్సులో ఉన్న సూక్ష్మజీవులు కానీ ఇవన్నీ చనిపోవడం జరుగుతుందండి. మాయిశ్చర్ వల్ల ఏమవుతుందంటే లంగ్స్, జలుబు, దగ్గు, లేకపోతే ఆస్తమా ఉన్నవాళ్ళు, ఎలర్జీ ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడతారండి ఆ టైంలో. భూమిలోంచి క్రిములు కూడా బాగా ఎక్కువ వస్తాయి ఈ వర్ష ఋతువులో. అవన్నీ కుట్టడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి నేల మీద పడుకోకూడదు. బయట వర్షం ఎక్కువ కురిసేయడం వల్ల ఏమవుతుందంటే భూమి లోపల ఉన్న తేళ్ళు, పాములు, జెర్రెలు, ఇలాంటి క్రిములు, చీమలు ఇవన్నీ కూడా భూమి మీద ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. ఆ టైంలో నానిపోతుంది కదా భూమి, బొర్రెలు మూసిపోతాయి, అందుకు భూమిపైకి వస్తాయి అవన్నీ. అటువంటి విష జంతువుల కాట్ల నుంచి కూడా మనం రక్షించుకోవాలి అంటే భూమి మీద మనం పడుకోకూడదు. ఎంత చక్కగా చెప్పారో చూడండి. మనం ఏంటంటే భూమి మీద పడుకోకూడదంటే మెత్తన పరుపు మీద దాని మీద పడుకోవాలి అని అనుకుంటాం. ఆ భూమి చల్లగా ఉండకుండా ఉండాలంటే చలి ప్రదేశం, మాయిశ్చర్ ఉన్న ప్రదేశంలో పడుకోకూడదని ఎందుకు చెప్పారంటే ఆ మాయిశ్చర్ ఉన్నప్పుడు మన శరీరానికి హాని చేసే అనేక రకాల పురుగులు, జంతువులు, క్రిములు, బ్యాక్టీరియాలు తిరుగుతూ ఉంటాయి. అవి మనకి కొట్టడం వల్ల వచ్చే వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పడుకోవద్దు అన్నారండి. అదేవిధంగా ఆ నిప్పు యొక్క మంట యొక్క వేడికి ఏమవుతుందంటే ఈ డ్రై అయిపోతుంది. ఆ వేడి తగిలినంత లెక్క క్లైమేట్. ఆ వేడి గాలి మనం ఊపిరిగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఊపిరితిత్తుల్లో వేడి గాలి వెళ్ళడం వల్ల, వేడి నీళ్ళు తాగడం వల్ల కూడా ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయండి. అందుకు ఎంత ముందు చూపుతోటి మనకి ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, పగలు నిద్రించాలా, నిద్రించకూడదా, చేదుగా ఉన్న వస్తువు తినాలా, పులుపుగా ఉన్న వస్తువు తినాలా, కారంగా ఉన్న తినాలా, ఎంత చక్కగా చెప్పారో చూసారా. అందుకనే అదే టైంలో మనం పచ్చళ్ళు పట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏది కఫం శ్లేష్మం సూర్యుడు తీసేసుకుంటాయి. ఏ నెలలోనండి? మే జూన్ నెలలో. వర్ష ఋతువు జూలై ఆగస్టు నెలలో వ్యాధులు పుడతాయని రాశారు. స్ట్రోక్స్ అంటే వాత వ్యాధులు ఎక్కువ అవుతాయన్నారు. అర్థమైంది కదండి. చాలా అద్భుతంగా. స్విమ్మింగ్ కూడా చేయొద్దు అన్నారు. పగల నిద్ర అంటే భోజనం చేసిన తర్వాత పడుకోవద్దు అన్నారు. కొంతమందికి ఏంటంటే సంవత్సరం పొడికి తిన్న వెంటనే పడుకునే అలవాటు ఉంది. అలవాటు అయిపోయిన వాళ్ళు పడుకున్నా నష్టం లేదండి. అర్థమైంది కదండి. అలవాటు లేని వాళ్ళు బద్ధకంగా ఉంది కదా, ఎక్కువ తిన్నాం కదా అని పడుకోవద్దు. పగల నిద్ర మంచిది కాదు. అందులోని కింద పడుకోవటం అస్సలు మంచిది కాదండి. అందుకే ఏం చేయాలి మనం? గ్రీష్మ ఋతువు, వసంత ఋతువు అంటే మే, జూన్, జూలై, ఆగస్టు ఈ 4 నెలల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు అనేది మనం ఈ 2 ఋతువుల గురించి చెప్పామండి. ఓకేనా? నమస్కారం.